అమ్మ ముఖ్యంగా విజయదశమి అనగానే చాలా మంది కూడా ఆయుధ పూజని అలాగే వాహన పూజను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ విజయదశమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఆయుధ పూజ చేసుకోవాలి, అప్పుడే మనకు విజయం కలుగుద్ది. ఎందుకంటే ఎప్పుడు దానిపైనే ఉపాధి కలిగి ఉంటాం కాబట్టి. మన చేతిలో ఉండేది ఆయుధము, ఇప్పుడు వాహనము. వాహనాల మీద వెళ్ళాలి, సురక్షితంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాహన పూజ కూడా చేయాలి. అవన్నిటికి కూడా నాంది విజయదశమి రోజు జరిపించుకోవడం చాలా మంచిది. అప్పట్లో మరి పాండవులు వీళ్ళంతా కూడా మరి ఆయుధ పూజ చేశారు కాబట్టి ఈ రోజు మేము నిర్వహిస్తున్నాము అంటారు. చాలా మంది నిర్వహిస్తారు, ప్రతి ఒక్కరు. ఆఖరికి సైకిల్ ఉన్న వాళ్ళు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇటు ఆయుధ పూజ అని అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఉపాధికి ఏదైతే ఉపయోగించుకుంటున్నారో, ఇటు కెమెరాలు కావచ్చు, ఎలాంటి ఇనుప వస్తువులు కావచ్చు, చాలా వరకు అలా ఉపాధిని పట్టి వాళ్ళు ఒక షాప్ నడిపిస్తున్నా కానీ ఆ షాప్ కావచ్చు అన్నిటికి కూడా ఆయుధ పూజ కిందకే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పూజను నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ విజయదశమికి నిర్వహిస్తున్న ఈ ఆయుధ పూజ కావచ్చు, వాహన పూజ కావచ్చు, ఇవి ఏ సమయంలో జరిపించాలంటారు? ఈ సంవత్సరము ఒకవేళ జరిపిస్తే కూడా ఈ పూజ విధి విధానము ఎలా పాటించాలంటారు? చాలా మంచిదండి. ఎందుకంటే ఆయుధ పూజ ఎప్పటి నుంచి వచ్చిందంటే భారతంలో అర్జునుడు ఆ రోజున ఆయుధాలు దింపారు. సంవత్సర కాలం అక్కడే ఉండిపోయినాయి కాబట్టి అప్పుడు శుభ్రంగా వాటిని తుడిచి కడిగేవైతే కడిగి మంచిగా వాటికి పరిమళ ద్రవ్యాల జలాలు జల్లి మళ్ళీ సంప్రోక్షణ చేసుకుని కళ్ళకద్దుకుని మళ్ళీ వాళ్ళు యుద్ధానికి బయలుదేరటం అనేది జరిగింది. కాబట్టి వారు అలా ఆచరించారు కాబట్టి అలా ఆచరణ మార్గంగా మనకందరికి కూడా ఇది వస్తుంది, ఆయుధ పూజ చేసుకోవటం అనేది. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఏమేమి ఆయుధాలు ఉంటాయో మీ వృత్తికి సంబంధించినవి. రైతే ఉన్నాడమ్మా, తనకి పలుగు పార, నాగలి, పలుగు పార, బొచ్చ, నాగలి ఇవన్నీ కూడా రైతుకి ఆయుధాలే. అవి లేదే జరగదు తనకి. కానీ వాళ్ళు బాగా చేస్తారు, చేస్తారు. కాబట్టి ఎవరికి మీకు ఆయుధము, టైలర్ ఉన్నాడు తనకు కుట్టు మిషనే ఆయుధం కదా. కాబట్టి మీ యొక్క ఆయుధాలు, మీ వృత్తి పరికరాలు ఇవన్నీ బయటకు తీసి చక్కగా గుడ్డబెడి తుడుచుకుని కడిగేవైతే కడుక్కుని చక్కగా వాటికి కూడా చిటికుడు కాస్త ఇట్ట పసుపు కలిపి ఒక చక్కగా గుండ్రంగా కొద్దిగా రాసి కుంకుమ పెట్టి గంధం పెట్టి యథావిధిగా వాటికి కూడా ధూపం ప్రధానం. అగరత్తులు కానీ ఏదైనా వెలిగించి ధూపం వేయటం వల్ల దుష్ట శక్తులన్నీ పారదోల పడతాయి. పెట్టి మీకు అందుబాటులో కాస్త బెల్లం ముక్క కానీ ఏదన్నా ఉంటే, ఆయుధదేవా నీకు మేము ధూపం సమర్పిస్తున్నాం, కుంకం సమర్పిస్తున్నాం, గంధం సమర్పిస్తున్నాం అని మనసులో చెప్పుకుని నైవేద్యం కూడా పెడుతున్నాం స్వామి అని చెప్పుకుని అట్టా మనం యథావిధిగా పూజ చేసుకోవటం మంచి పద్ధతి. మీకు నేను చెప్పిన సరళ భాషలో కనుక మీరు చేసుకోగలిగితే చేసుకోవటం, లేకపోతే ఏదైనా బ్రాహ్మణ్ణి నింపించుకు చేసుకుంటే అలా చేయిస్తారు. దీంతో పాటు మనకి ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో, బైక్ గాని సైకిల్ కానీ, పూర్వం రోజుల్లో ఎద్దుల బండి, గుర్రపు జక్కా బండులు, అలాగే కదమ్మా ఏనుగు అంబారి, ఇవన్నీ కూడా వాహనాల కిందే వస్తాయి. ఒంటెలు గాని ఇవన్నీ. కాబట్టి వాటికి అనుగుణంగా మనం ఏం కడుతున్నామో అవి కూడా వాహనాల కిందే వస్తాయి. కాబట్టి వాహన పూజ చేసుకోవటం ఈ విజయదశమి రోజున చేసుకోవటమే. దీనికి టైమింగ్ అని ఏం లేదు. మీకు అనుగుణంగా ఈ రోజుల్లో మిట్ట మధ్యాహ్నం కాకుండా ఉదయం గాని సాయంత్రం గాని ఈ వాహన పూజ అనేది చేయించుకోవటం అనేది మంచిది. వాహనాలకైతే మనం నిమ్మకాయలు కూడా దిష్టి తగలకుండా 3 నిమ్మకాయలు అక్కడ మంత్రించి ఇస్తే ఏ దేవాలయాల్లో అయినా నిమ్మకాయలు కట్టుకోవటం మంచి పద్ధతి. టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించి కొద్దిగా ముందుకు నడిపించటం కూడా మంచి పద్ధతి. వాహనానికి కూడా గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు, ధూపం, ఏమండి కొబ్బరికాయ గాని ఏదైనా మీకు అందుబాటులో ఉంటే వాహనం ముందు కొట్టి ఆ కొబ్బరికాయని కూడా మీరు నైవేద్యంగా సమర్పించడం అనేది చేస్తాం. చాలా మంది ఆయుధ పూజ దగ్గర గాని వాహన పూజ దగ్గర గాని కొబ్బరికాయ కొట్టిన దాన్ని అలాగే వదిలేయాలా, ప్రసాదంగా తీసుకో. చాలా మందికి డౌట్ ఉంది నిజంగా. ఎందుకంటే ఇది కొబ్బరికాయ కొట్టాం కదా, ఇది ప్రసాదం ఏమో తీసుకుందామని చాలా మంది అనుకుంటారు. కొంతమంది ఏమో లేదు దిష్టి తీసి కొట్టాం కదా ఇది తెచ్చుకోవద్దు అని చెప్పేసి అట్లా వదిలేస్తూ ఉంటారు. ఈ డౌట్ చాలా మందికి. అవునండి. కాబట్టి మన పూజా విధానంలో దీన్ని మనం నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి అందరూ కూడి ఇది ప్రసాదం కింద తీసుకోవాలి. దిష్టి అంటే నువ్వు ఇట్ట నీకు వాహనం ఉంది ఇట్ట తీసి నువ్వు పారేస్తే దిష్టి కొట్టి పారేస్తే కాదు కదా. కాబట్టి తప్పకుండా ఇది అందరూ ప్రసాదంగా స్వీకరించవలసిందే. అదమ్మా ఈ రోజున విజయదశమి రోజున విశేషంగా చేసుకునేవి ఆయుధ పూజ,
వాహన పూజ, సెమీ పూజ, ఇవన్నీ మనం చేసుకునే పూజ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మిలిటరీ వాళ్ళు కూడా అండి వాళ్ళ వాయిదాలని తుపాకులు గాని ఏమన్నా ఉంటే మిలిటరీ కేంద్రాల్లో కూడా చేసుకుంటారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి కదా, ఫ్యాక్టరీలు లాంటివి, ఫ్యాక్టరీల్లో కూడా ఆ ఫ్యాక్టరీలకు కూడా మిషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మన వర్కర్లందరినీ చేకూర్చి అక్కడ పూజ చేయటం, అక్కడ స్వీట్లు అయి పంచటం, వాళ్ళకి బోనసులు ఇవ్వటం, ఇండస్ట్రీలో చేస్తాము. సినీ రంగంలో కూడా ఈ కెమెరాలు వాళ్ళకి కూడా చేసుకోవటము, ఏదైతే ఉందండి పెద్ద నుంచి కింద దాకా ఈ రోజున మనం వాహన పూజ, ఆయుధ పూజ చేసుకోవడం చాలా ముఖ్యమైనది, మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.